సత్యసువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము అపోస్తులుల యొక్క బోధన గూర్చి తెలుసుకున్నాము. ఈరోజు అపోస్తులు ప్రకటించిన సువార్తను గూర్చి తెలుసుకుందాము. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లోకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం పరిశీలన చేద్దామండి. లోకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమంటున్నారు? దూత వచ్చారు. దూత వచ్చి ఏమంటున్నారు? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఏంటది? ప్రజలందరికీ. ఆ యొక్క దూత ఏమని చెప్తూ ఉంటున్నాడు? ప్రజలందరికీ. ఇది ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క జాతికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదు. ప్రజలందరికీ, మానవులందరికీ, అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. సకల మానవాళికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని ఇక్కడ తెలియజేయుచున్నాడు. ఏ ఒక్క ప్రజలకి కానీ ఎవరికి చెందింది కాదు, అందరికీ చెందినది. అందుకని అంటూ ఉంటున్నారు, ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటి ఆ యొక్క సువార్తమానము సంతోషకరమైనది అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణములో రక్షకుడు పుట్టాడు. ఎవరికి రక్షకుడు ఆయన? ముందేమని చెప్పారు? ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానము. ఈ ప్రజలందరికీ ఎందుకు సంతోషకరమైన సువార్తమానం ఎందుకు అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. అంటే ప్రజలందరినీ రక్షించటం కోసమై రక్షకుడు పుట్టి ఉన్నాడు. అందుకనే అది ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమానం. ఆయన ఎవరు పుట్టారు అక్కడ అంటే, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే కింద ఫుట్నోట్లో మనం చూసినట్లయితే అభిషక్తుడని అర్థము. ప్రజలందరికీ ప్రభు అయిన క్రీస్తు అంటే అభిషేకింపబడిన రాజు పుట్టి ఉన్నాడు. ప్రజలందరి కోసమై ఒక రాజుగారు వచ్చి ఉన్నాడు అనేసని సమస్త మానవాళ్ళని పరిపాలన చేసి ఆయన రాజ్యములో ఉంచుకొని పరిపాలన చేయుచు క్షేమముగా ఉంచే ఒక గొప్ప రాజుగారు నేడు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. అందుకనేది ప్రజలందరికీ కలగబోవు సువార్తమానము అనేసని ఇక్కడ తెలియజేయచూ ఉంటున్నారు. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇక్కడ ఏమంటూ ఉంటున్నారు? అక్కడేమన్నారు? ప్రజలందరికీ సంతోషకరమైన వార్త ఏమిటి అంటే, ప్రజలందరినీ పరిపాలించి ఆయన ఆధీనములో ఉంచుకొని రక్షించి ఆయన యొక్క ఆధీనములో ఉంచుకొనబోయే రక్షకుడు పుట్టి ఉన్నాడు. కానీ ప్రజలందరూ ఇప్పుడు ఎవరి ఆధీనములో ఉన్నారు? ఆయన ఆధీనములో తీసుకోవటం కోసం, అంటే ఆయన రాజ్యములోనికి పిలుచుకోవటం కోసం ఆయన పుట్టి ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు ప్రజలందరూ ఎవరి ఆధీనములో ఉన్నారు? ఎవరి రాజ్యములో ఉన్నారు?
అంటే సాతాను రాజ్యములో ఉన్నారు. ఈ లోకములో సాతానుడు మానవులను తన యొక్క కుయుక్తుల చేత సకల మానవులను దుర్నీతులుగా పరమైన క్రియలలో నింపి, పాప కోపములో నింపి, తాత్కాలికమైన ఆనందముతో నింపి, వారిని సాతాను యొక్క ఆధీనములో ఉంచుకొని, అలానే పాపములో పాప యొక్క కుయుక్తులలో పాప యొక్క కోపములో మునిగిపోయి, అలానే ఉండి చనిపోయినట్లయితే నిత్య నరకానికి వెళ్ళిపోతారు అనేసనని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి ఉన్నారు. మానవులందరూ సాతాను యొక్క రాజ్యములో, సాతాను యొక్క ఆధీనములో ఉండి, ఇష్టానుసారముగా ఇష్టానుసారముగా జీవించి, పాపపు యొక్క ఆలోచనలతో నింపబడి ఉన్నారు. పాపం యొక్క చీకటిలో ఉన్నారు. ఇలాంటి వారినందరూ ఈ పాపములో ఉన్న వారందరూ చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు గనుక, ఆ యొక్క సాతాను యొక్క ఆధీనములో నుంచి విడిపించి, దేవుడు తన యొక్క వారినందరిని కూడా పాపము నుంచి విడిపించి, రక్షించి, యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యములో నివాసులుగా చేసుకొని, ఆయనే రాజుగా ఉండి, ఆయన యొక్క ఆధీనములో సకల మానవాళ నుంచి వారికి కావలసినన్ని కూడా సమకూర్చి, ఈ లోకములో కావలసినన్ని కూడా సమకూర్చి, ఈ లోకమును విడిచిన తర్వాత కూడా నిత్య రాజ్యమైన పరలోక రాజ్యమును ఇవ్వటం కోసమై యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకమునకు పంపించి ఉన్నారు. అందుకనే ప్రజలందరినీ సాతాను యొక్క కోపము నుంచి, పాపములో నుంచి విడిపించటం కోసమై ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అందుకనే ఈ లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేసని చెప్తూ ఉంటున్నారు. అందుకనే ఇక్కడ అదే విధంగా ఏమంటున్నారంటే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను. ఏమిటి అది అంటే, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇక్కడ ఏమంటున్నారు? మీరు దానిని అంగీకరించితిరి. దేనిని? సువార్తను. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. ఏ సువార్తను నేను మీకు ప్రకటించాను? ఆ సువార్తనే మీకు మరలా తెలియజేయుచూ ఉంటున్నాను. ఏ సువార్త? ఏమిటి అది? మీరు దానిని అంగీకరించితిరి. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. దానిని మీరు అంగీకరించితిరి. అంటే మీరు సకల మానవాళ్ళు అంగీకరించాలి. దాని యందే నిలిచి ఉన్నారు. అక్కడున్న కొరింథీయులకు చెప్తూ ఉంటున్నారు, మీరు నిలిచి ఉన్నారు. అలాగే మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, అంటే నేను ఏ సువార్తనైతే మీకు ప్రకటించానో దానిని మీరు అంగీకరించారు. దాని యందే మీరు నిలిచి ఉన్నారు. ఎవరు? కొరింథీ పట్టణంలో ఉన్న సంఘ ప్రజలు. ఆ సంఘమునకు చెప్తూ ఉంటున్నారు, మీరు దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, అంటే నేను చెప్పిన సువార్త యందు విశ్వాసం ఉంచారు, అంగీకరించారు, ఆ మాటల యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను ప్రకటించితునో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఏమంటున్నారు ఇక్కడ? నేను ఏ ఉపదేశ రూపముగా ఉన్న సువార్తను మీకు ప్రకటించితునో, ఎవరికి? కొరింథీలో ఉన్న పట్టణానికి. నేడు మనకి కూడాను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించితునో, అంటే సువార్త ఆయన ప్రకటించిన ఉపదేశము, ఆ సువార్తను మీకు ప్రకటించాను. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడ ఎడల, అంటే నేను ఏ ఉపదేశాన్నైతే, ఏ సువార్తనైతే మీకు ఉపదేశముగా మీకు ప్రకటించానో, అంటే ఏ సువార్త?
నేను ప్రకటించిన సువార్తను ఉపదేశముగా మీకు మీకు ఉపదేశించాను. దానిని మీరు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. ఏ సువార్త వలన? నేను మీకు ప్రకటించిన సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు అనేసని ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. నేను ఏ సువార్తను మీకు చెప్తూ ఉంటున్నాను? నాకేదైతే సువార్త ఇయ్యబడినదో, ఆ సువార్తనే నేను మీకు అప్పగించి తిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. ఇక్కడ మనం ముందు చదువుకున్నాం గదా! లేఖనముల ప్రకారమే యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భమున జన్మించాడు. అంటే ఇప్పుడు వరకు ఏం చెప్తూ ఉంటున్నారు పౌలు గారు? నేను మీకు ఏ సువార్తనైతే ఉపదేశ రూపముగా మీకు ప్రకటించితినో అంటున్నారు గదా! ఏ సువార్తను ఆయన ప్రకటించారంట? ఏ సువార్తను ప్రకటించారు? లేఖనముల ప్రకారమే యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భమున జన్మించారు. అలాగే లేఖనముల ప్రకారమే క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందారు. చూడండి, లేఖనము ప్రకారమే యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై మృతి పొందాడు. ఆయన ఎందుకొచ్చాడు ఈ లోకానికి? మనల్నందరూ రక్షించటం కోసమై వచ్చాడు. ఆయన ఇలా వస్తాడు, ఇలా పుడతాడు, ఇలా చనిపోతాడు, ఇలా తిరిగి లేగుస్తాడని ఈయన యేసుక్రీస్తు వారు రాకముందే యేసుక్రీస్తు వారిని గూర్చిన విషయాలు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. అనేక లేఖనములలో ప్రవక్తలు ప్రవచించి వ్రాసారు. ఆ లేఖనముల ప్రకారమే అంటే యేసుక్రీస్తు వారిని గూర్చి ముందుగానే మొత్తం రాయబడి ఉన్నది. ఆ ముందుగానే ఆయన వచ్చే ముందే ఆయన చేయబోయే కార్యాల గురించి ముందుగానే చెప్పబడి ఉన్నది. ఆయన ఇలా వస్తాడు, ఇలా చనిపోతాడు, ఇలా తిరిగి లేస్తాడు, ఇలా సంఘమును స్థాపిస్తాడు అనే లేఖనములో ఆయన పుట్టక ముందే ఉంది. ఆయన పుట్టక ముందే ఉంది కాబట్టి ఆయన పుట్టేశాడు. ఆయన వచ్చేసాడు. అందుకని ఆయన వచ్చాడు కనుకనే కన్యమరియ గర్భమున ఆయన జన్మించాడు. అందుకనే లోకసువార్త 10వ అధ్యాయం 2వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చదువుకున్నాం. అలాగే ఇక్కడేమంటూను ఉన్నారు? లేఖనముల ప్రకారం ఆయన జన్మించారు. అలాగే లేఖనముల ప్రకారమే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. సకల మానవాళి యొక్క పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. మానవాళి పాపములకు తగిన శిక్ష అంతా కూడా ఆయన భరించి ఆయన మృతి పొందాడు. ఇలా మృతి పొందుతాడని లేఖనములలో ముందుగానే వ్రాయబడి ఉన్నది. అలాగే ఆయన వచ్చాడు, అలాగే ఆయన మృతి పొందాడు. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారమే ఆయన సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారమే ఆయన 3వ దినమున లేపబడెను. చూడండి, అపోస్తలులు ఇక్కడ ప్రకటిస్తూ ఉంటున్నారు. ఏ సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటున్నారు? లోకా సువార్తలో కూడా లోకా భక్తుడేమని ప్రకటించారు? ఆయన లేఖనముల ప్రకారమే కన్యమరియ గర్భమున జన్మించారు. అపోస్తలులు ప్రకటించిన సువార్త లేఖనముల ప్రకారమే అంటే ఇదంతా కూడా ముందుగా వ్రాయబడి ఉన్నది. తండ్రి అయిన దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు. ఆ ప్రకారమే ఆయన వచ్చాడు. ఆ ప్రకారమే ఆయన మృతి పొందాడు. ఆ ప్రకారమే ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ లేఖనముల ప్రకారమే ఆయన 3వ దినమున లేపబడ్డాడు. అపోస్తలులు ప్రకటించిన సువార్త ఏ ఒక్కటి కూడా లేఖనములో లేనివి కానీ, వారి యొక్క సొంత ఆలోచనలతో, సొంత ఊహలతో ఏ ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఏ ఒక్క మాట కూడా వాళ్ళ సొంత ఆలోచనలతో ఏది కూడా వ్రాయబడలేదు. లేఖనముల ప్రకారమే యేసుక్రీస్తు వారిని గూర్చిన విషయాలన్నిటిని కూడా వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా రోమా పత్రిక మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను.
ఆయన ఎందుకు లేఖనముల ప్రకారమే జన్మించాడు? ఎందుకు లేఖనముల ప్రకారమే మరణించాడు? ఎందుకు లేఖనముల ప్రకారమే సమాధి చేయబడ్డాడు? ఎందుకు లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు అంటే, ఇక్కడ 4 రోమీయులకు రాసిన పత్రిక 4:25లో ఆయన మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన చనిపోయాడు. మన అపరాధముల నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన చనిపోయాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. ఆయన ఎందుకు మృతి చెందాడు? ఎందుకు సమాధి చేయబడ్డాడు అంటే, మన అపరాధముల కోసమా ఆయన సమాధి చేయబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. ఇదంతా కూడా లేఖనములో ముందుగానే వ్రాయబడి ఉన్నది. ఆ విధముగానే ఆ మాటలనే మేము మీకు ప్రకటించుచున్నాము అనేసని అపోస్తలులు చెప్తూ ఉంటున్నారు. తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతి పత్రిక మనం చూసినట్లయితే, తిమోతేయులకు రాసిన పత్రిక 2 తిమోతేయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9, 10 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇక్కడ ఏమంటూ ఉంటున్నారు? మన క్రియలను బట్టి కాక మన స్వకీయ సంకల్పమును బట్టియు, ఇక్కడ అంటూ ఉంటారు మన క్రియలను బట్టి కాదు, మన సొంత క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. ఎవరు తన? యేసుక్రీస్తు దేవుని యొక్క స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. ఇక్కడ మనం రక్షింపబడి రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం కదా, మన అపరాధముల నిమిత్తమై ఆయన మృతి పొందాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేచాడు అని మనం చదువుకున్నాం కదా. ఆయన ఈ విధముగా మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయి మనం నీతిమంతులుగా తీర్చబడుటము నిమిత్తమే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేసనంటే, మన క్రియలను బట్టి కాక, అంటే మన క్రియలను బట్టి మనం నీతిమంతులమని మన సొంత నీతితో మన యొక్క భక్తిపూర్వకంగా మనం నీతిమంతులమని దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవట్లా. మన యొక్క క్రియలను బట్టి కాదు. దేవుడు తన స్వకీయ సంకల్పమును బట్టి, దేవుడు తన సొంత సంకల్పములో అనాది కాలముననే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు. అంటే క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు. ఎట్లాగా? క్రీస్తు ద్వారా మాత్రమే మనం నీతిమంతులంగా తీర్చబడతాము అని. అందుకనే క్రీస్తు ఈ లోకమునకు రావలసి వచ్చినది. ఆయన మరణ పునరుద్ధానము అవసరమయ్యున్నది. ఆ క్రీస్తును బట్టి మనము క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి ఏమంటున్నారు? క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, క్రీస్తు యేసు మన రక్షణ కోసం ఆయన ఇక్కడ ప్రత్యక్షం అవటం వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ యొక్క రక్షణ ఎట్లాగొచ్చింది అనంటే, ఆయన ఆ విధముగా వచ్చి మన పాపములను నిమిత్తమే ఆయన చనిపోయి మనం నీతిమంతులుగా తీర్చబడటం నిమిత్తమే ఆయన తిరిగి లేచి, ఇదంతా కూడా అనాది కాలములోనే దేవుడు తన యొక్క సంకల్పములో ఇచ్చిన తన యొక్క ప్రత్యక్షతను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడటం నిమిత్తమై మనం పరిశుద్ధమైన పిలుపుతో
అంటే దేవుడు ఆ విధముగా పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. ఆ విధముగా ఉండటము పరిశుద్ధులముగా ఉండటము నిమిత్తమే మనం పిలువబడి ఉన్నాము. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మనకేమిచ్చిందంటే జీవమును అంటే నిత్య జీవమును, అక్షయతను సువార్త వలననే వెలుగులోనికి వచ్చింది. ఏ వార్త వలన వెలుగులోకొచ్చింది? ఆయన మరణము, పునరుద్ధానము. ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. మనము నిత్య జీవాన్ని పొందుకొనటం కోసమై ఆయన తిరిగి లేచాడు. ఇది ఇది ఈ ఈ యొక్క జీవమును, ఈ యొక్క అక్షయత ఎలాగొచ్చిందంటే సువార్త వలననే వెలుగులోనికి వచ్చి ఉన్నది. కనుక మనము ఆయన ఆ విధముగా రావటం వలన, ఆ సువార్త మనకి వినిపించటం వలననే మనము రక్షింపబడుతూ ఉన్నాము అని ఇక్కడ దేవుడు తెలియజేయుచూ ఉంటున్నాడు. అదే విధముగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూచినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11, 12 వచనాలు మనం చూద్దాం. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించెను. ఏదది యేసుక్రీస్తు వల్ల నాకు బయలుపరచుట వలనే లభించింది? ఏ ఏమిటి అది అనేసనంటే, మన పాపముల నిమిత్తమై ఆయన మృతి పొందాడు. మనకు నిత్య జీవం ఇవ్వటం కోసమై ఆయన తిరిగి లేచాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చబ తీర్చటం తీర్చబడటం కోసమై ఆయన తిరిగి లేచాడు. ఈ బోధన ఎవరు చెప్పారు అంటే, ఏ ఒక్క మనుషులు గూడా ఈ విషయాన్ని నాకు బోధించలేదు. ఈ విషయాలన్నీ ఏ మాటలని? యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన దేవుని కుమారుడు. మనందరి కోసం ఈ లోకమునకొచ్చాడు. మన పాపముల నిమిత్తమై మనము పొందవలసిన నరకాన్ని ఆయన మీద వేసుకొని, ఆ నిత్య న ఆహ్, మనం పొందవలసిన పాపమునకు తగిన శిక్ష ఆయన మీద వేసుకొని, ఆయన శిక్షను భరించి, ఆయన చనిపోయి, ఆయన సమాధి చేయబడి, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. గనుకనే మనం ఆయన మరణించటం వలనే ఆయన మరణించి పాపములు తీసివేసి ఆయన తిరిగి లెగవటం వలనే మనకు నిత్య జీవం కలిగినది. ఈ బోధ ఎక్కడి నుంచొచ్చిందంటే ఏ ఒక్క మానవుడు గూడా నాకు బోధించల. ఏ ఒక్క మనుషుడి వల్ల గూడా ఈ యొక్క మాటలు, ఈ సువార్త నేను పొందలేదు. నాకెవ్వరు కూడా ఈ విషయాన్ని నాకు బోధించలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించెను అని పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు. ఈ యొక్క సువార్తని యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. అంతేగాని పౌలు గారు ఏ ఒక్క మానవుడి యొద్ద గూడా ఆయన నేర్చుకోలేదంట. అందుకనే ఆయనే మనకి ఇట్టి సువార్తను మనకు ప్రకటిస్తూ ఉంటున్నారు. ఏ సువార్తను ప్రకటిస్తా ఉంటున్నారు? రోమా పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకై అది నాకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ మనం చూచినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూచినట్లయితే, పౌలు గారు పొందిన సువార్త అది ఏ ఒక్క మానవుడి వల్ల వచ్చినది కాదు. ఏ సువార్త అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సువార్త ఏ ఒక్క మనుషుడి వల్ల వచ్చినది కాదు. అది నాకు యేసుక్రీస్తు వారే నాకు బయలుపరిచారు అనేసని చెప్తూ ఉంటున్నారు. ఆ సువార్తను ప్రకటించటం కోసమై పౌలు గారు ఏమంటున్నారంటే, సువార్తను నేను ప్రకటిస్తాను నేను. ఆ సువార్తని ఏ సువార్తని? యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానమును గూర్చిన సువార్తను నేను ప్రకటించటానికి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, ఏలయనగా ఎవరికి?
నేను సువార్తను ప్రకటించటానికి నేను సిగ్గుపడేవాడని కాను. ఎవరికి నమ్ము ప్రతి వానికి నమ్ము ప్రతి వానికిని అనగా మొదట యూదునికి, అలాగే గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకై. అంటే ముందుగానే మనం చదువుకున్నాం లోక సువార్తలో. ఆయన ప్రజలందరికీ కలుగబోవు సువార్తమానమును అనేసని చెప్తూ ఉంటున్నారు. అంటే యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడనిగా లేదు, ఈ ప్రాంతం వారని లేదు, ఆ ప్రాంతం వారని లేదు, ఈ ఈ కులం అని లేదు, ఆ కులం అని లేదు. ఎక్కడ ఏ ఏ ఈ జాతని లేదు, ఆ జాతని లేదు. అందరికి ప్రజలందరికీ కలగబోవు సువార్తమానము. ఏమిటి ఆ సువార్తమానము అనేసనంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, పునరుద్ధానము. ఎందుకంటే మన పాపముల నిమిత్తమై మనం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. మనము మరణించి అంటే నిత్య నరకానికి పొందవలసిన వారమై ఉండగా మన కోసమై ఆయన భయంకరమైన శోధనను, వేదన ఆయన శరీరమందు భరించాడు. ఆయన చనిపోయాడు. మనము నీతిమంతులముగా తీర్చబడటం కోసమై ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఈ సువార్త ఏ ఒక్క జాతికి మొదట యూదునికని లేదు, గ్రీకు దేశస్థుడికి అని లేదు. ఎవ్వరికి ఏ జాతికి చెందిన వారు కాదు. ప్రజలందరికీ కూడా ఈ సువార్తమానము ఎంతో విలువైనది. సకల మానవాళ్ళందరికి కూడా ఇది సువార్తమానము. యూదుడని, గ్రీకు దేశస్థుడుని లేదు. అందరికి కూడా ప్రజలందరికీ కూడా రక్షణ కలుగుటకై ఈ యొక్క సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఈ యొక్క దేవుని యొక్క మాటలు దేవుని యొక్క శక్తి అయి ఉన్నవి. కనుక సువార్తను నేను ప్రకటించుటకు సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి, గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటది? సువార్తమానము దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క శక్తి అయి ఉన్న యొక్క సువార్తను సకల మానవాళికి ప్రకటించాలి. ఇది ఏ ప్రాంతానికి, ఏ జాతికి చెందిందని చెప్పట్లేదు. ప్రజలందరికీ కూడా. అందుకనే ఆయన మరణించి తిరిగి లేగటం వలననే మనకి ఎంతోగానో మనకందరికీ సువార్తమానము. అందుకనే మార్కు సువార్తలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమంటూ ఉంటున్నారు ఇక్కడ? మీరు సర్వలోకమునకు వెళ్ళుడి అంటే సర్వలోకానికి. ఇది మరీ చెప్తున్నాం. ఏ జాతికి కాదు, ఏ కులానికి కాదు, ఏ ప్రాంతానికి కాదు, ఏ దేశానికి కాదు. లోకమంతటికి కూడా, సర్వలోకానికి కూడా ఏం ప్రకటించాలి? సర్వ సృష్టికి కూడా ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తీసును పొందిన వాడేమో రక్షింపబడతాడు, నమ్మని వాడికైతేనే శిక్ష విధింపబడుతుంది. ఇది సర్వమానవాళికి శుభకార్యము. ఇది యొక్క సంతోషకరమైన సువార్తమానము. ఏది? సువార్తను నమ్మటము సకల మానవాళికి సువార్తమానము. నమ్మకపోతే వారికి శిక్ష. నమ్మిన వారేమో రక్షింపబడతారు, నమ్మని వారేమో శిక్షింపబడతాడు. అందుకనే అపోస్తలులకి దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మిన వాడేమో రక్షింపబడతాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికేమో శిక్ష విధింపబడుతుంది. కనుక మీరు మాత్రం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేసని ఇక్కడ ప్రభువారు చెప్పుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే
ఇక్కడ మనం ప్రకటించే సువార్త అపోస్తులులు ఏ సువార్తను ప్రకటించారు? ఏ సువార్తను ప్రకటించారు? ఈ యొక్క సువార్తలలో మనం చూచినట్లయితే 4 సువార్తలలో మనం చూచినట్లయితే అపోస్తులులు యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రకటించారు. ఏమని ప్రకటించారు? ఆయన జన్మించిన విధానాన్ని చూడగలిగాము. ఆయన ఏ విధముగా జన్మిస్తాడని ప్రవచనాల్లో వ్రాయబడి ఉన్నది. వ్రాయబడిన ప్రవచనాల ప్రకారం ఆయన జన్మించాడు. అలాగే సకల మానవాళు పాపములో ఉన్నారు. పాపపు లోకములో ఉన్నారు. వారు అలానే ఉండి ఈ లోకమును విడిచితే నిత్య నరకానికి వెళతారు. కనుక వీళ్ళందరిని రక్షించటం కోసమై ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధమైన రక్తము వల్లనే పాప క్షమాపణ. పరిశుద్ధమైన రక్తము చిందించటం వలనే పాప క్షమాపణ కలుగుతుంది. కనుకనే ఆయన పరిశుద్ధుడు గనుక దే దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకొచ్చారు. తండ్రి అయిన దేవుడు పంపించారు. కన్య మరియ గర్భమున పరిశుద్ధుడైన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఉంచి ఆయన ఈ లోకములో జన్మించి ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము చిందించితే గాని సకల మానవాళికి రక్షణ కలుగుతుంది. అందుకనే ఆయన తన యొక్క రక్తమును చిందించటం కోసమే అనగా సకల మానవాళి యొక్క పాపములు ఆయన మీద వేసుకొని ఉదాహరణకు మనం చెప్పాలంటే ఏదైనా ఒక పశువును బలిస్తున్నాం అనుకోండి. ఎట్లా బలిస్తారు? ఒక వ్యక్తి ఎవరైనా వారు ఏమైనా దోషాలు, ఏమైనా పాపాలు చేస్తే, ఏమైనా పాపాలు, నేరాలు చేస్తే అవన్నిటిని గూడా ఏదైనా ఒక పశువుని తీసుకొనెళ్ళి, ఆ పాపాలన్నిటిని గూడా ఆ పశువు మీదేసి, ఆ పశువుని అక్కడ బలిస్తారు. దాని యొక్క రక్తం చిందిస్తే దాని యొక్క రక్తం చిందించబడటం వలన, ఆ పశువు రక్తం చిందించబడటం వల్ల వారి యొక్క పాపములు క్షమింపబడతాయి అని వారి యొక్క నమ్మకం. అది నమ్మకమే కాదు, ఇంతకుముందు పాత నిబంధన గ్రంథములో అదే జరిగింది. అందుకనే ఇప్పుడు పశువుల రక్తం వలన ఎవరికీ ఏ విధమైనటువంటి మేలులు జరగలేదు గనుక, పశువుల రక్తం వల్ల శాశ్వతమైన రక్షణ కలగలేదు గనుకనే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి, ఈ సకల మానవాళి యొక్క పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకొని, ఆయన యొక్క పరిశుద్ధమైన యొక్క గొర్రెవలె, వధకు తేబడిన గొర్రెవలె ఆయన ఆయన యొక్క రక్తమును చిందించి, సకల మానవాళి పాప భారం ఆయన మీద వేసుకొని, ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడి, ఆయన యొక్క రక్తమంతా కూడా ఆఖరి బొట్టు వరకు కార్చి, ఆ రక్తములో మన పాపములను కడిగివేసి, ఆ తర్వాత ఆయన యొక్క కుమారుని అంటే ఆయన యొక్క క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన మనమందరము క్రీస్తు యొక్క రక్త సంబంధీకులం అవుతాం గనుక, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధునిలో రక్తములో కడగబడిన మనమందరము ఆయన ఆయన యొక్క రక్త సంబంధీకులము గనుక, ఆయనతోటి మనం గూడా నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం వారసులము అవుతామని, ఆ విధముగా చెయ్యటము కోసమై యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారని, ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా నమ్మి బాప్తిసము పొంది రక్షింపబడి, వారి యొక్క పాపములు కడిగి వేసుకొని దేవుని యొక్క కుమారులుగా ముద్ర వేయబడవలెనని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఆ దేవుని యొక్క సంకల్పాన్ని అపోస్తులులు వారి యొక్క సువార్తను ఆ విధముగా ప్రకటించారు. వారు ఏ సువార్తను ప్రకటించారు అంటే, ఏ అద్భుతాలనో ఇంకోటి ప్రకటించలేదు వాళ్ళు. వాళ్ళు ప్రకటించిందల్లా ఏమిటి అంటే, ఆయన యొక్క మరణమును, ఆయన యొక్క పునరుద్ధానమును. ఎట్లాగా అంటే మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. మనము నీతిమంతులముగా తీర్చబడటం కోసమై ఆయన తిరిగి లేచారు. ఈ సువార్తనే అపోస్తులులు ప్రకటించారు. ఈ సువార్తను ప్రకటించి ఈ విధముగా సకల మానవాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మి, ఆయన మన పాపముల నిమిత్తమై మన కోసం ఆయన ఈ లోకమునకు వచ్చారని నమ్మి, ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తములో పాపములు కడుగుకొని బాప్తీసం తీసుకొని,
క్రీస్తు యొక్క రక్త సంబంధీకులుగా ప్రతి ఒక్కరు కూడా ముద్ర వేయబడాలి అని అపోస్తులులు ఈ సువార్తను ప్రకటించారు. మనము కూడా ఇదే సువార్తను ప్రకటించాలే కానీ, ఈ యొక్క సువార్తలో ఇతర మరి ఇంకేయి కూడా చేర్చకూడదని దేవుడు మనకి తెలియజేయచూ ఉంటున్నారు. అందుకనే సువార్తను ప్రకటించాలి. ఆయన మరణ పునరుద్ధానమును ప్రకటించాలి. ఆ విధముగా సకల మానవాళ్ళందరినీ రక్షించాలే కానీ, ఇతర ఏయి గూడా కల్పించకూడదు. ఇతర ఏయి గూడా ఎలాంటి వేరు వేరు బోధ చేయకూడదు అనేసని దేవుడు మనకిక్కడ తెలియజేయుచూ ఉంటున్నారు. అందుకని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని, వాక్యానుసారముగా జీవించుతూ, వాక్యానుసారమైన సువార్తను ప్రతి ఒక్కరు కూడా ప్రకటించి, ఆ యొక్క వాక్యానుసారమైన వాక్యమును నమ్మి, ఆ సువార్త వలనైన రక్షణ మార్గములో ప్రతి ఒక్కరు కూడా నడవవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.